కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్ల బాధితులు సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి బాగలేదు. మరి వీర్యనాయక్ అనే బాధితునికి గుండెపోటు వచ్చినట్టు రాగానే గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ద్వారా ఈరోజు సెంట్రల్ జైలుకు వెళ్లడం జరిగింది. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరిని పరామర్శించి అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వీరనాయక్ పరిస్థితిని పరీక్షించిన పిదప అక్కడ ఆసుపత్రి వర్గాలు అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పంపాలని చెప్పడం జరిగింది. వారిని హైదరాబాద్ పంపుతాం. ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. కానీ ఏదేమైనా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి ఈరోజు ముగ్గురు రైతులు వారి కుటుంబాలు మనోవేదన అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజు జైలుకు వెళ్లిన వెంటనే చాలా మంది